ప్రభువు ఈ దాసురాలి అపరాధమును క్షమించునుగాక. Lord, please forgive the trespasses of your maid servant. ఐజయా 61, 1-3 చదవండి. Isaiah 61 verses 1, 2 and 3. యెషయా 61వ అధ్యాయము మొదటి 3 వచనములు. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతుల అందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తిక వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. ఇక్కడ ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. ఆ వర్తమానం అన్నది నువ్వు వాక్యం తీసి చదవకపోతే నీకేం తెలుస్తుంది? ఏ సువర్తమానం నీకు చెప్పడానికి వచ్చారు ఈ రోజు? The Spirit of the Lord God is upon me because the Lord has anointed me to preach the good tidings to the poor. How do you know the good tidings? How do you know అది the good ఏ news? సువర్తమానము? What is that news all about? ఇప్పుడు ఆ సువర్తమానం అన్నది నువ్వు చదవలేదనుకో, ఏ అపరాధం గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆమె గురించి మాట్లాడుతున్నారు, అతని గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళ ఇంటి వారి గురించి మాట్లాడుతున్నారా, వారి ఇంటి పక్క వారి గురించి మాట్లాడుతున్నారో నీకు తెలియదు. When you do not know the good news, you cannot discern, you will not know who is it spoken about. Is it about the person, is a female or a male or anybody who's related to her, or who is it? వాక్యము తీసి నువ్వు చదవలేదనుకో, సాతాను వచ్చి నీకు వాక్యం బోధిస్తాడు. ఆలోచించుకోండి. Remember this, if you don't read the word of God loudly, the demon will come and preach his gospel to you. యెహోవా నన్ను అభిషేకించును అని చెప్తున్నా, నువ్వు వాక్యం చదవలేదనుకో, నేను ఎవరు అన్నది నువ్వు గుర్తుపట్టలేవు. You cannot know who I am when you do not know about the anointing that is upon you. అపోస్తలుల పౌలు వాక్యం చెప్పినప్పుడు బెరియన్ సంఘస్థులు అతను చెప్పింది నిజమా కాదని వాక్యం తీసి చదువుతారంట. మీరు చదవచ్చు కదా, అలాగా చదివితేనే కదా మీరు వినేది నిజమైన వాక్యమా లేకపోతే తూతూ మంత్రాలా లేకపోతే కథలు వింటున్నారా అన్నది మీకు తెలుస్తుంది. When Apostle Paul was speaking to the Bereans, they went back and checked whether what Paul was spoken to them, was it right or wrong. That's how it has to be. వాక్యము తెలియకుండా కథలు వినేవాళ్ళు నీ రేపొచ్చి నీ పక్కన కూర్చుంటారు. The people who do not know the word of God will come and sit next to you. వాళ్ళకి ఏం తెలీదు. They do not know anything. వాళ్ళు అడిగిన దానికి నువ్వు వాక్యం చదివావు కాబట్టి నీకు ఆ టైంలో ఎక్కడుందో తెలియక్కర్లే, నువ్వు చదివింది నీకు గుర్తుంటది అది. And you don't have to remember the reference per se, but then you know there is this part of the scripture somewhere. నెక్స్ట్ వర్స్ చూడండి, సెకండ్ వర్స్ చదవండి. రెండవ వచనం. Isaiah 61 verse 2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతుల అందరినీ ఓదార్చుటకును. ఇక్కడ హితవత్సరము అంటే ఏంటి తెలిసిన మీకు? To proclaim the acceptable year of the Lord and the day of vengeance of our God, to comfort all who mourn. అది భయంకరమైన దినము. దానికి గుర్తులన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కటి రిలీజ్ చేయబడింది. The day of vengeance is a dreadful day and it has been released. What's going to happen? అద్భుత కార్యం అన్నది ఇలా అంటే స్వస్థ చేయడమే కాదు, ఒక మనిషికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పనిష్మెంట్ ఆ మనిషి అనుభవిస్తున్నది కూడా అద్భుత కార్యమే. A miracle is not just a miracle taking place immediately, but when a person is experiencing a punishment and he comes off of it, that also is a miracle. అది కూడా అద్భుత కార్యమే కదా. స్వస్థత కలిగినప్పుడు అది ఎంత అద్భుత కార్యమో, రోగం వచ్చినప్పుడు కూడా అది కూడా అద్భుత కార్యమే. When a person is healed or delivered, and at the same time when the person is got afflicted by any disease, that also is a miracle. ఎందుకంటే ఇంకొకరి ఇంట్లో ఇలా జరిగిందంటే అలా జరిగిందా అవునా అని అంటారు. అదే నీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఓ అలాగా అని అంటారు. When it comes to somebody else's house and calamity, you say, really, that take place over there. But when it comes to your own, you will say, oh, really? Okay, did it take place? You're so casual. దానికి కారణం వాక్యము తీసి చదవకపోవటం. The reason is you did not make any effort to open the scriptures and read. చదివి ఉంటే
అప్పుడు ఇది నేను చేశాను కాబట్టి ఇది నాకు కరెక్టే అని చెప్పుకుంటూ. Had you read, you will know that this I deserve because what I got is a punishment and I మీరే willingly చెక్ accept. చేసుకోండి. ఎదుటి వారికి చెప్పేటప్పుడు నీలో ఉన్న ఉత్తేజం ఏంటో, ఎదుటి వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు నీలో ఉన్న ఉత్తేజం ఏంటో, రెండు అదే ప్రాబ్లమ్స్ నీలోనే ఉన్నాయి అని అన్నప్పుడు నువ్వు రిసీవ్ చేసుకునే విధానాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. You need to check before preaching to others. You are very good, but you're not realizing that you're having the same concerns within you. కదా, చదవడానికి చదువు అని చెప్పడానికి కారణం 3rd verse లో ఉంది. The reason why it has to be read, let's go to verse 3. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడెతుకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అంతే. ఏమి ఇవ్వడానికి? దుఃఖాన్ని కొట్టివేసి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి. Why? To console those who mourn in Zion and to give them beauty నీ for ashes. బాధని కొట్టివేసి సంతోషాన్ని ఇవ్వడానికి. He wants to remove the spirit of heaviness and give you joy. కదా, ఆ బాధ దుఃఖం ప్లేస్ లో మీ పరిస్థితులు మీకు అనుగుణంగా మారేటట్టు చేయడానికే వాక్యం చదవమని చెప్తుంది. For you to nullify your heaviness or your mourning or your sadness, the word of God is coming so that it will be replaced. 2 రకాల విశ్వాసం ఉంది. There are 2 kinds of faith. నువ్వు విని దేవుని నమ్మిది వేరే, You hearing and then believing in God is one aspect. అద్భుత కార్యము చూసి దేవుని నమ్మేది వేరే. There are many people who experience miracles and then believe in God. కానీ ఆ ఫెయిత్ ఏంటి? టెంపరరీ ఫెయిత్ But మాత్రమే. what is that faith? After miracles, you come to the fold of God. That's only temporary. ఇది చదివితే నీకు ఫెయిత్ వస్తుంది, నువ్వు ఆపేస్తే ఫెయిత్ పోతుంది. When you read and hear the word of God, you have faith. When you don't, the faith also will be stopped. వాక్యము చదివితే ఫెయిత్ ఉంటుంది, నువ్వు ఆపేస్తే పోతుంది. When you study and hear, there will be faith. When you stop, the faith will also disappear. కానీ విశ్వాసము అన్నది ఒక వరము అన్నది తెలుసునా మీకు? But do you know that faith is a gift? అది నువ్వు పొందుకోవాలి. అది పొందుకున్నావనుకో, నువ్వు ఏం చేస్తున్నావు, నీ ప్రవర్తన ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, బయటికి కనిపించం కదా, నీ లోపల ఏమేం మాట్లాడుతున్నావు అన్ని చెవికి వినిపిస్తాయి. And if you do not నీ know చెవికి that, కాదు, మా చెవికి. if you do not know that faith is a gift, you will forget that God can hear every minute details that you're speaking, even if it is coming from your heart. అప్పుడు నీ ఇంట్లో ఒక సిచ్యుయేషన్ రాబోతుంది అంటే దాన్ని ముందే నువ్వు ఆపుకోగలుగుతావు ఆ ఫెయిత్ వలన. And because of that good faith in you, you'll be able to stop the calamities or sickness that is coming upon you. నీకు మంచి నేర్పుతున్నా, చెడు నేర్పట్ల. I'm teaching you that which is good, not that which is bad or ఉన్న evil. చెడుని కడుక్కోమని చెప్తున్నా. I'm telling you whatever that is evil, I'm telling you to cleanse it off from you. నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటేనే నీ లోపల వాక్యం నింపబడి ఉంటుంది కాబట్టి ఏ దురాత్మ లోపలికి వెళ్ళి కూర్చుంటామో అని ఆలోచన ఉండదు. Since you're reading and studying the word of God every day, the word of God is residing in your heart. Therefore, there is no access to any evil spirit to come and reside inside కదా, you. చాలా మంది వాక్యానుసారం మార్చుకోరు, Many people do not change according to the word of God, పాయింట్ అవుట్స్ చేస్తారు but they're good in pointing at others. కదా. కానీ చాలా మంది మనం అందరినీ పాయింట్ అవుట్ చేస్తాము, మరి వాళ్ళు కూడా ఆ తప్పులు ఉంటాయని రియలైజ్ అవ్వరని చెప్తారు. Many people says we point at others, but they don't realize that the mistake is there in them also. నేను సింపుల్ గా ఒక మాటతోనే చెప్పేస్తా. I will just simplify this. నీ జీవితంలో మార్పు లేకుండా ఎదుటి వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తావు చూడు, అదే నీలో ఉన్న లోపం. The shortcomings in your life is you have your own weaknesses, but you point at others. కదా, ఎదుటి వాళ్ళు తప్పులు చూపిస్తావు చూడు, అదే నీ తప్పు, నీలో ఉన్న తప్పే అది. When you want to point at others' mistakes while you still having the same, that is your biggest weakness. చూపించే ముందు నీలో ఏమీ లేనట్టే సాతాను చూపిస్తూ ఉంటాడు. The devil will deceive you to project you as if you don't have any weaknesses in you. కదా, నీకు ఎటువంటి విలువ ఉంది, What is your నీ respect? ఇంట్లో బయట నీకుండే రెస్పెక్ట్ ఏంటి? What is your- మా అమ్మే కదా, మా నాన్నే కదా, కాదు, నీకున్న రెస్పెక్ట్ ఏంటి? ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఇంట్లో నీకున్న రెస్పెక్ట్ ఏంటి? నిన్ను ఏ విధంగా చూస్తున్నారు? I'm asking this question to you. What is the value of yours in your house? And what's the respect that you have gained in your house, in your own house? You cannot say it's my father, it's my mother. మీరే చెప్పేస్తారు, అతనికి ఎందుకు చెప్పావు, అవ్వదు చూడు పని, ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు, అవ్వదు, నువ్వే చెప్పేస్తావు. You're the one who will say, why did you go and tell him? If you go and tell him, he's going to do the thing. ఓ which is ఇతనికి opposite. చెప్పావా, నీ పనే నువ్వు
కూల్ గా పడుకో పర్వాలేదు. Or the other way around also, did you go and tell them? Oh, for sure, you can have peace వాళ్ళకి because చెప్పవు, you do ఇంత things చెప్తే effectively. ఇంత చేస్తారు. And you're the one who says, if you say a small thing, they will magnify it in a big way. ఇప్పుడు అర్థమైందా? Do you understand? మీరే చెప్పేస్తారు వాళ్ళని చూసి. You will say by seeing them and know because you know about అంతే. them. నిన్ను నువ్వు నీ మర్యాదను కాపాడుకొని ఇంట్లో గాని బయట గాని నీ మర్యాదను నువ్వు కాపాడుకో. You have to gain respect. You have to retain that self-respect. Otherwise, you are losing it. నేనేమనుకో, నువ్వు ఇప్పుడు అనుకో. You don't say, I don't think anything. ఏమనుకో, నేనేం అనుకోనంటో చూడు, అన్ని హిడెన్ లో ఉంటాయి. But when you say, I don't have any issues at all, but actually you do have issues in the heart. నువ్వు నీ ఓల్డ్ నేచర్ ని మార్చుకోలేదనుకో, But if you don't change your old character, నువ్వు ఎప్పుడు విషంగానే మారిపోతావు. you'll always be like a poison. అది నువ్వు తెలుసుకో. And you need to realize this. వాక్యము అండర్స్టాండ్ చేసుకోవడం ముఖ్యము. Understanding the word of God is the most important thing. Hearing the ఇక్కడ word of God. ఒకరు అపరాధము చేసిన, నీ ఇంటి వారు అపరాధము చేసిన, నీ పిల్లలు అపరాధము చేసిన, Anybody who does a sin or a trespass, it can be anybody in your family, your children or your parents, or anybody, the husband or the అందరూ wife. తప్పులు చేస్తూ ఉంటారు. Everybody has sinned. మరి అవన్నీ చూస్తున్నప్పుడు నీ బాధ్యత ఏమిటి? When you know that people are sinning, what is your responsibility? What are you doing to that? నీ పిల్లలు తప్పు చేస్తున్నారని నీకు తెలుసు, ఒక్కొక్కసారి నీ భార్య తప్పు చేస్తుందని తెలుసు, నీ భర్త తప్పు చేస్తున్నారని తెలుసు, నీ పై అధికారులు తప్పు చేస్తున్నారని తెలుసు, అన్ని తెలుసు. కానీ అన్ని తెలిసిన నీ బాధ్యత ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారంటారా? You know that the person whom you know is sinning, can be a husband, wife, or your boss, or anybody. But will you keep on telling that, yes, whoever sins, they will have to face their own reaping of the wicked things? వారు మార్చుకున్నా మార్చుకోకపోయినా, Whether they change or do not change. కొంతమంది వెళ్ళి వాళ్ళకి చెప్పలేరు కూడా, అమ్మో నేను చెప్పలేనంటారు. And some people say, no, I cannot go and talk to that person. కానీ ఎంతవరకు మీ బాధ్యత ఏంటి, ఎంతవరకు మీరు సహాయం చేయగలుగుతారు? What is your responsibility and what help are you going to do? కదా, అది నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ. You need to know about this first. లేకపోతే నాకెందుకులే అని నువ్వు ఉన్నావనుకో, వాళ్ళ ప్రతి దానికి కూడా నిన్ను బాధ్యులు చేయడం జరుగుతుంది. But if you say, what for me, I'm not going to take any responsibility, means you will be held accountable for whatever happens to that person. కదా, నువ్వు వాళ్ళకి చెప్పలేవు, కానీ వాళ్ళని కాపాడాలి. You cannot go and tell them, but at the same time, you need to save them. పిల్లలు తప్పు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారు, నీకు తెలుస్తుంది, అయ్యో ఇది తప్పు కదా, దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదు కదా అనేది నువ్వు సెన్స్ చేయగలుగుతున్నావు. You can sense, you can know that somebody in your family is doing something which is wrong, which is sin. కానీ నువ్వు చెప్తే వినరు. But when you go and tell them, they నీ will మీద not రియాక్ట్ listen. అవుతారు. In fact, they will retaliate, they will react against you. అటువంటప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? In such cases, what you're supposed to do? ప్రార్థన చేసుకుంటానండి, ఉపవాసం చేస్తానంటే అవ్వదు If you say, I'm going to pray and I'm going to fast, it's going to be no use. కదా. మీకు ఏం గుర్తుకు రావాలి? What should you remember? చూడండి, Ephesians 6:10-11. Ephesians chapter 6 verses 10 and 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనములు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిరి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఇది ఫస్ట్ తెలియాలి. వాక్యము చదవడం వలన నీకు పరిస్థితి ఏం చెయ్యాలన్న సమయంలో ఈ వాక్యం గుర్తుకొస్తుంది. By reading the word of God, when you face a situation later on, you'll know what to do and how to handle situations. కొంతమందిని చూశానండి, I've seen a couple of them. వాళ్ళు ఎన్నో 30-40 ఇయర్స్ నుంచి క్రైస్తవులే, And they are all seasoned Christians, 30 years, 40 years of చాలా experience. తప్పులు చేశారు, But they keep on repeating their sins. కానీ ఎలా కవర్ చేసుకుంటారు? But you know how they నేను consider their sins? బలహీనుణ్ణి, They say, I am a weak person. నేను బలహీనురాల్ని, I am a weak person. నాకు వాక్యం తెలీదు. I do not know the మీకు word. వాక్యం తెలుసు కదా, They say, but you know the word of మీరు God. ఓపికగా చెప్పాలి. You should have patience to tell me. కానీ అతనున్న స్థితి ఏంటి? But what is the position of the person? బెత్తం తీసి కొట్టే స్థితి. He has gone to such a level that he has to be spanked or the rod should కొత్తగా be used. వచ్చిన వారిని ఎలా చూసుకోవాలి? When the new people come, how should we take care of them? అప్పుడే పుట్టిన బిడ్డలాగా చూసుకోవాలి. When a new person comes, you should take care of that person like a baby. వాళ్ళు నడిచే వరకు, వాళ్ళు మనల్ని రక్కినా కొట్టినా టాయిలెట్ చేసినా ఏది చేసినా కూడా మనం వాళ్ళకి ప్రేమ చూపించాలి. You should keep on pouring out your love no matter whatever they do.
Just because they శుభ్రంగా are newborn. తింటూ తాగుతూ నడుచుకుంటూ పరిగెత్తుతూ ఏది వద్దో అన్ని చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, నేను బలహీనుణ్ణి, నాకు వాక్యం తెలియదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు భరించాలి అని అన్నప్పుడు ఒంగోపెట్టి 4 గుద్దండి వెంటనే. But the people who are grown up, matured, and know the word of God, if they say, I have weakness and you should bear with me, means you don't have to spare that kind of people because they're not newborn. ఎందుకంటే నీకు ఏముంది ఇక్కడ? Because what do you have here? 10 and 11 verses ఏంటి? What is there in Ephesians 6, verse 10 and 11? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అది నువ్వు బలవంతుడే ఉన్నావు కాబట్టి ఒకసారి గుద్దుతే చాలు, మూల కూర్చుంటారు. Because you're strong, I'm not talking about the physical knocking down. You need to speak the word of God so that they'll be quiet. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడడం అన్నది మహా అపరాధము. నువ్వు తెలియదు అనుకో, బిడ్డలాగా చూసుకోవచ్చు, కానీ అడ్వాంటేజ్ గా దేవుడు వాక్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారంటే మాత్రము వాళ్ళు అగ్నితో ఆడుతున్నారు. ఈ యుగమే కాదు, ఏ యుగంలోనూ వారికి బయటకు వచ్చే మార్గం దొరకదు. People really do not know. There might be considerations, but people who know the word of God and neglecting it is like playing with consuming fire. Because they are misusing the advantage that was given to them. అందుకే 11th verse లో ఏముంది? What is written in verse 11? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంతే. ఆ నటన దేవుడు వాక్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మన మీదకి వచ్చి మాట్లాడము, నాకు వాక్యం తెలీదు, నేను ఇలాగే ఉంటే, నీకు వాక్యం తెలుసు కదా, నువ్వు అలా ఉండు కదా, ఇవన్నీ ఏం తెలుసా? అపవాది యొక్క తంత్రములు. అది మీరు హెడ్డింగ్ పెట్టుకోండి అక్కడ. The wicked schemes or the wiles of the devil కాబట్టి పడవలసిన పని లేదు. Are like this. When people says, I do not know the word of God as much as you know, therefore you should have been patient, you should have been kind, you should have spoken softly. These are all the wiles or the wicked schemes of the devil. నువ్వు వాక్యం చదువుతున్నావు కాబట్టి వాక్యం నీ ముందుకు వస్తుంది. You're reading the word of God, that's the reason the word is coming before you. అప్పుడు నీకు తెలియకుండానే ఆత్మలను వివేచించే వరము ఆపరేట్ అవుతుంది. Then the spirit of discerning, which is a gift, will operate in you. ఒక మనిషికి సిచ్యుయేషన్ వేరే విధంగా ఉన్నప్పుడు నీకు వాక్యం అన్నది గుర్తుకు వచ్చింది అంటే నీకు ఎక్కడ ఉందా, ఎఫిషియన్సా, కొలెషియన్సా, గలెషియన్సా కాదు, ఆ వచనము ఏదైతే ఉందో అది నీకు గుర్తుకొస్తుందంటే నీలో బుద్ధి వాక్యము పనిచేస్తుంది అని అర్థం. When you're able to remember the scriptures when situations have arisen which is not favorable, then the word of wisdom is operating in your life. నీకు బుద్ధి వాక్యం పని చెయ్యాలి అని అంటే నువ్వు వాక్యం వినాలి, వినడమే కాదు, చెప్పింది అది తీసి చదవాలి. The gift of wisdom is working in your life. That means you have to read the word of God and understand it. బుద్ధి వాక్యము అనే వాక్యం నీకు గుర్తుకొస్తుంది అని అంటే చివరిగా ప్రభువుతో ఏకమై ఆ మహాశక్తి అన్నది నీలో ఉన్నట్టు నువ్వు సెన్స్ చేయగలుగుతావు. And then the word of wisdom, which is a gift when it's operating in you, then you will be able to be strong and you will be in the power of his might. నాకు చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. Many people say, I have a lot of challenges to be అంటే faced. దానికి అర్థం తెలుసా? What does it mean when you say that? అంధకార శక్తుల ప్రభావం, అవి కనిపించవు. They are all the wicked hosts of darknesses which are not able to see. అంధకారం అనేది కనిపించదు. డిస్ట్రాక్షన్ ఎలాగైనా రావచ్చు. Distraction can come in any form like this also. కానీ Don't look at me. నీకున్న ఆసక్తి మాత్రము నిన్ను డిస్ట్రాక్ట్ చేయదు. But your perseverance, your focus should not allow you to get distracted. అపవాది తంత్రములు ఎరుగున వారము కామా అని వాక్యం చెప్తుంది. Don't we know the wicked schemes of the devil? కదా, అంటే నీకు ఛాలెంజెస్ వస్తున్నాయి అని అంటే అంధకార శక్తుల ప్రభావము ఇంటి మీదకి ఉన్నాయి అని అర్థం. అంటే నువ్వు డిజైన్ చేసినప్పుడు అంధకార శక్తుల ప్రభావము ఇంటి మీద జరుగుతుంది అన్న రావాలి, కానీ అది రాదు. నాకు ఛాలెంజెస్ వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. Many people say that they are facing challenges in their life, but the actual reason of these challenges coming is you should know that there is principalities and powers and the rulers of the darkness of this age is having influence in your house against you. వాక్యం ఏం గుర్తు చేస్తుంది? But what does the word remind you of? ఇదిగో చీకటి అంధకార శక్తుల ప్రభావము నీ మీదను నీ ఇంటి మీదను, ఒకవేళ నువ్వు బలంగా ఉన్నావంటే నీ పిల్లల ద్వారాను, నీ బాస్ ద్వారాను, నీ కింద పనిచేసే వాళ్ళ ద్వారాను, ఎవరి ద్వారానైనా రావచ్చు. But the principalities and the powers of darkness can use anybody, any source to come and influence you or attack you. మనుషుల్ని ప్రేరేపించి నీ మీదకు వదులుతున్నాయి
అన్నది నువ్వు గుర్తించవు. ఛాలెంజెస్ వస్తున్నాయి అంటావు అంతే. You will అంతకు మించి not- ఇంకేమి నీకు తెలియదు. You will not realize that the evil spirits has provoked a person or enticed a person to be against you. But you, on the contrary, you will say that there are challenges, there are difficulties in my life. నీకు వాక్యం గుర్తురాదు కాబట్టి నీ స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి. Since you do not remember the word of God, your statements will be only limited to that I have challenges అదే in life. నువ్వు దేవుని గుర్తు తెచ్చుకుంటే ఆయన బలము శక్తి ఎటువంటిదో తెలుస్తుంది. అబ్రాహాం ఏమన్నాడు? But if you remember the word of God, then you'll know the power and the might of the Almighty. And what did Abraham say? కదా, మృతులను సైతము లేపగలిగే శక్తిమంతుడని నమ్మాడు కాబట్టి వెళ్ళిపోయి బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. He knew that God had the resurrection power. That's the reason he was not hesitant to go and sacrifice his son. బ్రతికేయగలుగుతారు. Those people can easily live నా and survive దేవుడు బ్రతికించగలుగుతారు. because God will make them live. అది అంటే అబ్రహాంలో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అతను నమ్మిన విశ్వాసాన్ని అతను నమ్మకంగా ఉంటున్నాడు. Abraham had faith and he had faithfulness also. And because he had faith, he showed faithfulness to his faith. నీలో దైవ విశ్వాసం ఉందనుకో, If you have God kind of faith inside you, నీలో ఉన్న విశ్వాసానికి నువ్వు విధేయత చూపిస్తావు. you will be obedient to that kind of faith that is operating in you. దేవుడి మీద విశ్వాసం నీలో ఉందంటే నీలో ఉన్న విశ్వాసానికి కూడా నువ్వు మర్యాదిస్తావు. If you have the right kind of faith which God wants, then you will start respecting your faith. కదా, ఛాలెంజెస్ వస్తున్నాయి కాదు, నీ భాష ఎలా ఉండాలి? చీకటి అంధకార శక్తులు వస్తున్నాయి అని అన్నప్పుడే నీ గొంతు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. Instead of telling I'm facing a lot of challenges in my life, you should say that wicked host of darknesses is coming to attack me. If you start telling, then you'll remember the word of God. అప్పుడు దావీదు నీరసంగా ఉన్నా కూడా 1000 మందిని కూడా అతను ఒక్క నిమిషంలో చంపగలుగుతాడు. Then even people who was weary and tired like David, he will rise and even slaughter hundreds of people. కదా, అంటే ఎప్పుడు యుద్ధం చేయాలో తెలియాలి. You should know when to wage a war. కదా, యుద్ధము వస్తున్న సమయంలోనే నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. You have to go to war at the time. దానికి నువ్వేం చేస్తావు? But what are you doing instead? ఎక్సర్సైజ్ చేస్తావు. You will start doing or building up your mass muscles. అన్ని మైండ్ స్ట్రాంగ్ చేసుకుంటావు. You will start preparing a mental. అలాగే నీ జీవితంలో చీకటి అంధకార శక్తులు నీ మీదకి గాని అది రోగం రూపంలోనే రావచ్చు, లేకపోతే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారానైనా రావచ్చు, లేకపోతే ఆస్తుల ప్రాబ్లం ద్వారానైనా రావచ్చు, లేకపోతే ఏదైనా నీకు రిలీజ్ అవ్వాల్సిన ఆశీర్వాదం వల్లనైనా రావచ్చు. కానీ దాన్ని ఎలా ఎదుర్కోగలుగుతావు? Challenges can be of any kind. It can be in the form of a physical related health or financial related debts, or it can be pressures from all sides, lack of peace. So how are you going to handle it? పంచాయతీ పడతా అవ్వదు. It's not like you gather people and పోలీస్ ask for కంప్లైంట్ ఇస్తే judgment. అవ్వదు. You cannot go to the police stations for help. వాక్యము విని దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలా అన్నది నువ్వు తెలుసుకోగలుగుతావు. When you hear the word of God and you pay attention, then you'll know how to handle your situation. మీరు అడిగారు అనుకోండి, ఆత్మీయ జీవితం ద్వారా మీరు దేనైనా సాధించుకోగలుగుతారు. If you ask me, if your spiritual well-being is so well and so good, ఈ you can attain anything in లోక life. జ్ఞానం ఆపరేట్ అయింది అనుకోండి, But if it is dominated by the worldly అది wisdom, నీకే దాని యొక్క తంత్రాలు, దాని యొక్క కన్నింగ్, దాని యొక్క డిసీవింగ్, ఏ విధంగా మోసం చేయొచ్చో దాని టాలెంట్ అంతా నీ మీద ప్రయోగం చేస్తుంది. then that same worldly wisdom will turn out to become like a black magic. It will work out against you and torment you and nail you down. నువ్వు వాక్యం చదివితేనే దేవుని యొక్క శక్తి ఏంటి అన్నది నువ్వు గ్రహించగలుగుతావు. You will know the power of the Almighty only when you start paying attention by reading and understanding the word of God. రెండోది గుర్తించగలుగుతావు. And second, you will be able to discern, you will be able to remember. అప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చెయ్యాలి అని తెలుస్తుంది. Then you will know how to handle a situation or a person. లేదనుకో చిన్న పుండు ఇలాగ గిల్లావంటే అది పాక్కుంటూ వెళ్ళిపోతుంది. Otherwise, a small bit you tear your skin, that will turn out to be spreading as a skin infection. 12th verse చూడండి. 12వ వచనం, verse 12. Pay attention when you're reading scriptures right now. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఆన్సర్ వచ్చేసింది అక్కడ మీకు. You got the answer now?
మీరు పోరాడేది మనుషులతో కాదు. You're not fighting against human beings. That's the నీలో flesh and blood. వాక్యం లేదు కాబట్టి నువ్వు మనిషిని చూస్తావు. And since you don't have the word of God, you're seeing the human beings. నీలో వాక్యం లేకపోతే నువ్వు మనుషులను చూస్తావు. If you don't have the word of God, you will start focusing on వాక్యం humans. ఉంటే వాళ్ళలో ఏ శక్తుల ప్రభావం ఉందనేది నువ్వు గుర్తించగలుగుతావు. When you have the word of God, you will know how and what is influencing them. నువ్వైనా తెలుసుకోవాలి, Either తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడైనా నువ్వు జాగ్రత్త పడాలి. లేదనుకో ఆ దెయ్యం నిన్నే పట్టుకుంటది. Either you should take heed, you should know, or the one who is educating you and telling you, you should take heed. Otherwise, that demon will start affecting you. అదే నువ్వు వాక్యానుసారం తెలుసుకుని ఉంటే ఎటువంటి సఫర్ వచ్చినా కూడా దాన్ని నువ్వు డీల్ చేసుకోగలుగుతావు. But if you know the word of God, you will be able to deal any situation or any time at any point of time. 2 అధికారులతోనూ అనింది. It also says against అది principalities. ఎవరైనా ఉండొచ్చు. It can be anybody against the ruler. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండొచ్చు, That ruler can be the head of నీ the బాస్ family. ఉండొచ్చు, It can be your boss. ఎవరైనా ఉండొచ్చు. It can be anybody. వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాడు వాడు. ఇంట్లోనే ఉండు. And the devil will be in your house and he can use anybody in your నువ్వు house. ఇంట్లో స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకో, But if you're strong in the నువ్వు Lord in ఎక్కడ your house, పని చేస్తావో వాళ్ళని ఉపయోగించుకుంటాడు. and wherever you're working, God will use. ఈ చీకటి అంధకార శక్తులు ఎప్పుడు కూడా నిద్రపోకుండా యాక్టివ్ గా ఉంటాయి The demonic forces are always active. కదా. రెండో చూడండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అంటే లోకంలో ఉన్న మనుషులు. Against the rulers of the darkness of this age, they are the rulers of the world. నిన్న జోబ్ 21 చూపించా. I showed you about Job 21 about the wicked భక్తిహీనులు. people. I told you about the wicked people. పరిస్థితులన్నీ బానే ఉన్నాయి, Situations are all good. అప్పులేమీ లేవు, They don't have any loans. అన్ని వాళ్ళ ఆస్తులు బాగున్నాయి, వాళ్ళ పిల్లలు బాగున్నారు, పరిస్థితులన్నీ బాగున్నారు. Their situations is good. Their livestock is good. They have very ఒక్కసారిగా good- ఫ్యామిలీ పాతాళంలోకి పడిపోయింది. all of a sudden, in a moment, they will go down to the grave. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? అంధకార సంబంధులకు లోకనాథులు. ఎందుకంటే వారిలో వాక్యము లేకుండా భక్తిహీనతతో వాళ్ళ సొంత ఆలోచనతో దేవుడని, వాళ్ళ సొంత ఆలోచనతో నాకు దేవుడున్నాడని నా జీవితం జీవిస్తారు. కాబట్టి ఇక్కడ ఏ వాక్యమని వాళ్ళు విన్నారనుకో, ఇలా చెప్తున్నారేంటి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో తీసేశారు కదా, ఇవన్నీ నాకు లేవు కదా అని చెప్పుకుంటూ తిరుగుతారు. Those who are weak in the Lord, who do not know the scriptures, do not read, they will say, Jesus Christ took away all my sins long ago. Why they're talking about sin right now? They do not know the word and they will be easily affected by the demons. ఇవన్నీ కూడా లోకం మీద ఉన్నవే చెప్తున్నా మీకు. I'm talking about what is happening in the world. మీరు పోరాడుతున్నది సరి మనుషులతో కాదు. When it comes to flesh and blood, it means human beings. You're not fighting against human beings, ప్రధానులతోనూ అధికారులతోనూ, but you're fighting against principalities and against powers of darkness. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. You're fighting against the rulers of the darkness of this age. అందరూ మనుషులే, కానీ ఆ మనుషులు లోపలికి వెళ్ళి అవి పనిచేస్తాయి. వాటి క్యారెక్టర్ కి తగ్గట్టు మనుషుల్ని ఎంచుకుంటాయి. ఆ స్పిరిట్స్ ఏ శరీరంలోకైనా వెళ్ళగలుగుతాయి. All are humans, and whichever person has a character, that evil spirit will get attached to that person and start influencing through him because he is already affected. వాళ్ళందరికీ సపోర్ట్ గా ఆకాశ మండలంలో దురాత్మల సమూహము. And to support these evil spirits, there is a wicked host that is there in the heavenly వాటి places. పని ఏంటి? And what is the role of these నీలో wicked ఉన్న hosts? తప్పులన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ దేవుడి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా పలికారు, ఇక్కడ అబద్ధం చెప్పారు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా మాట్లాడారని మొత్తం. అందుకనే ఇంకొక బుక్ లో వాడే రాసింది ఇవన్నీ. The spiritual host of wickedness that is there in the heavenly places, what is their role? They gather all the information pertaining to you which is negative. They prepare a report and go to God and say, look, this person has committed all these kind of thoughts, all kind of these demonic things he has done, and that's the reason it happens against you. నీ పేరు గ్రంథంలో ఉంది, కానీ జీవ గ్రంథంలో ఉందా వేరొక గ్రంథంలో ఉందా అన్నది నీకు తెలియాలి. You have to know whether your name is written in the book of life or has it been written in another book by the devil. కదా. అందుకే దేవుడు నీకు ఇచ్చినది ఆత్మ సంబంధమైన కవచము. ఇది వాక్యం వినట వలన, విని దాని ప్రకారము దేవునికి భయపడి జీవించడం వల్ల పొందుకునేది. Therefore, చదివి నాకు వచ్చేసింది కాదు. the armor of God that is God is mentioning is about a spiritual armor that is covering you when you hear and when you put on the effort to work against in the word of God, then it comes as a శరీర spiritual armor. సంబంధమైనది కాదు. It's nothing to do with physical in nature where you say I have read the word సౌలు of God.
సౌలు దావీదుకి సర్వాంగ కవచము ఇచ్చి గోలియాతుతో యుద్ధం చేయడానికి వేయించాడు. When David came forward to fight against Goliath, Saul gave an offer telling that, take my armor, put it upon you so that you can go and fight against Goliath. దావీదు ఒకటి అన్నాడు, ఇది నాకు పని చెయ్యదు అని అంటాడు. David said, no, this is not going to be of any use to me to fight against ఇది Goliath. నాకు అలవాటు లేదు. He said, I'm not used to this kind of. కానీ జీవము కలిగిన దేవుడు అన్న కవచం నా దగ్గర ఉంది, ఆ పేరు పట్టుకుని వెళ్ళిపోతాను అని అన్నాడు. But he said, I know I had a covenant with God and I know that God lives. I will go with that name in front of మరి ఈ Goliath. రోజు నువ్వు ఏ కవచానికి వెళ్తున్నావు? But today, what kind of armor are you మనుషుల మీద Are you ఆధారపడుతున్నావా? depending on man? మనుషులు చెప్పే మాటల మీద ఆధారపడుతున్నావా? Are you believing in what man is speaking? That is చెప్పుడు gossip? మాటలు వింటున్నావా? Are you believing the gossip? తప్పుడు మాటలు చెప్తున్నావా? Or are you speaking and slandering bad things? నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఆలోచించే విధానము, నీ ప్రాచీన స్వభావం మారితేనే నువ్వు ఆలోచించే విధానం మారుతుంది, మాట్లాడే పదము మారుతుంది. If you have your old character, old sinful nature, then the way you talk also will be very mean. Otherwise, you'll talk very politely. అంత సులభం కాదండి. It's not so easy. ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని కాపాడుతున్నాము అని అంటే ఈ శరీరము సిద్ధపడి ఉండాలి, మీ శరీరం కాదు. This body has to be prepared to save a person or save a family or save families. అంతే. దానికి సాక్రిఫైస్ గా ఒక శరీరము రెడీ అవుతేనే అప్పుడు మీ అందరికి డెలివరెన్స్ అనేది రావడం జరుగుతుంది. That body should be prepared to give as a living sacrifice. Only then there will be deliverance. శరీరం ఒకటే ఏదైనా చేయగలుగుద్ది, The demons can do anything to the body, కానీ ఆత్మని టచ్ but చేయలేదు. cannot touch the soul of the spirit. అందుకే యోబుని మీకు ఒక ఎగ్జాంపుల్ గా తీసి చూపించారు That's the reason Job has been a wonderful example. కదా. ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాడు ఇలా అన్నాడు, వాళ్ళు అలా మాట్లాడారు, కాదు, వాళ్ళ లోపల ఉన్న స్పిరిట్ మాట్లాడుతున్నది. అది నువ్వు తెలుసుకున్నావు అనుకో, మనుషుల మీద కనికరము, ఆ స్పిరిట్ మీద కోపము వస్తుంది నీకు. You should not look at the external nature of a person and say that person spoke like that. Rather, you should know that it is spirit that has influenced that person or spirit that has possessed that person. Then you will have compassion and you will handle it in a different way. అందుకే నీ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసంతో కూడిన కవచము మొట్టమొదట నీకు ఉండవలసింది. Therefore, the spiritual journey of yours, the first and the foremost thing is you need to put on the armory of faith. నెంబర్ 2. And the second thing is this. రెండోది ఏంటంటే నీ శత్రువులు ఎవరు, The second, వాళ్ళెంత బలవంతులో కూడా నువ్వు తెలుసుకోవాలి. you should know who are your enemies. I'm not talking about the physical enemies. I'm talking about ఏదైనా the spiritual enemies. చేయగలుగుతా అన్నది దట్స్ దేవుడు వాక్యం ఉన్న వాళ్ళ క్యారెక్టర్ కాదు. The people who know God, they do not have a character who say, I can handle any situation, I can handle anybody, it's easy for me. No, you can't. సాతానుడు బలహీనుడు అనుకోవడము పెద్ద పొరపాటు. The biggest blunder that many people make is they think Satan is very weak and you can easily కానీ overpower him. అలా అన్నాను కదా అని సాతాను శోధిస్తున్నాడు ప్రభు, సాతాను నా పిల్లల మీదకి వచ్చి పడుతున్నాడు ప్రభు అని సాతాను పేర్లే నువ్వు ఎక్కువ పలుకుతున్నావు అని అంటే దానికి అర్థము సాతాను గొప్పోడు, దేవుడు దేనికి పని చేయరు అని నీ అర్థం. Many people, they gratify or magnify the name of Satan by telling Satan has caused me so much of problems in me and my family. That means you're magnifying Satan more than God. You're giving him more importance. వాడి పేరు పలుక్కుని వాడు ఏం చేస్తున్నాడో అని చెప్తున్నావంటే నీకు అందులో డిజర్నింగ్ ఉంది, కానీ దేవుడు ఏం చేయగలుగుతాడో అనేది నీకు గుర్తుకు రావట్లేదు అని అంటే నీకు ఎవరు ఎక్కువ గుర్తుకొస్తున్నారు? వాక్యం లేకపోతేనే సాతాను పేరు ఎక్కువ తీస్తావు, వాక్యం ఉంటే దేవుడి పేరు ఎక్కువ పలుకుతావు. You're able to discern and know and have the knowledge on what and all Satan is capable of doing or is doing in your life, but you're not able to realize how greater God is and how powerful and almighty that is. This reason is because you do not have the word of God in your life. You are magnifying your problems. ఇప్పుడు వాక్యం చదివారు కదా మీరు, You just now read the scripture. సాతాను ఒంటరివాడు కాడు, Satan is not alone. వాని పక్షముగా భూమి మీద ప్రధానులున్నారు, అధికారులున్నారు, అంధకార సంబంధులకు లోకనాథులున్నారు. In this world, along with Satan, are principalities, powers, rulers of darkness, and wicked hosts of heavenly in the heavenly places. లాజికల్ మైండ్ పీపుల్. These are all people who operate with a logical mind. లాజికల్ గానే మాట్లాడతారు, దేవుణ్ణి లాజికల్ గా చూస్తారు, లాజికల్ గానే ప్రార్థన చేస్తారు, లాజికల్ గానే వెళ్ళడానికి వెళ్తారు, వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ తోనే దేవుణ్ణి ఆరాధిస్తారే గాని దేవుడికి ఏ విధంగా ఆరాధిస్తే ఇష్టమో అన్నది వాళ్ళకి తెలియదు.
They use their logical mind when it comes to worshiping and approaching God, but they do not know what is God interested in, how he has to be approached. They don't have understanding. కదా, నీలో ఈ లోక సంబంధ బలహీనతలు ఉన్నాయా లేదా? Now the question is, do you have the world kind of weaknesses in you or not? రాసుకోండి, ఈ లోకంలో నీకున్న బలహీనతలు ఏంటి? What are the weaknesses that you're still having in this world? సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నావా? Are you caught up in social గేమ్స్ media? ఎక్కువ Are ఆడుకుంటున్నావా? you playing online games or video games? ఎక్కువ ఆడుతున్నావా? Are you playing more? కంటితో ఏం చేస్తున్నావు? What are you doing with your eyes? హృదయంతో ఎలా ఏం చేస్తున్నావు? What are you meditating in your heart, or what are you doing in నీ your heart? హృదయంలో అంతా చెత్త వేసుకోకు. Don't put trash in your heart. It's not a trash bag. జిహెచ్ఎంసీ ఇచ్చింది కదా చెత్త వేసుకుంటానికి. The municipality has given us trash cans. ఇందులో ఎందుకు వేసుకుంటావు నువ్వు? Why are you putting trash in your heart? ఇందులో ఎందుకు చెత్త వేసుకుంటావు? Why are you putting trash in your mind and your heart? and నువ్వు your ఇక్కడ పిచ్చుకలు కూడా కట్టుకొని అందులో గుడ్లు నువ్వే పెట్టుకుంటావు. You are the one who's building a bird's nest and hatching eggs also over there. నీ కోపానికి ఒక శరీరాన్ని ఇస్తావు, And to your anger, you're నీ giving your body. నటనకు ఒక శరీరాన్ని ఇస్తావు, For your pretension, you give your నీ body. మ్యానిపులేషన్ మాటకు ఒక శరీరాన్ని For ఇస్తావు, your manipulative words, you give your నీ body. తిండిపోతుకు ఒక శరీరాన్ని And ఇస్తావు, for your gluttonous spirit, you give your body. తినడము తాగడం అన్నిటికీ కూడా నీ శరీరాన్ని ఇస్తావు. For eating and drinking, you give your body. ఆ గుడ్లన్నీ నువ్వు పొదుగుతావు, And all the eggs you hatch. మళ్ళీ దానికి లైఫ్ ఇస్తావు. And then you give life to it. ఎలా ఇస్తావు? How do you give it? నేను అలా అనలేదు, Then you say, no, I didn't mean like that. I didn't నాకు say అసలు like that. వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఏం చేసేది పరిస్థితి అట్లోకి వచ్చేసింది Actually, I didn't want to go, but what అని to చెప్పి do? లైఫ్ ఇస్తావు దానికి. And then by saying that kind of justification, you keep on giving life అందుకే to it. అడుగుతున్నా, నీలో బలహీనతలు, ఈ లోక సంబంధమైన బలహీనతలు ఉన్నాయా? Do you still hold on to the weaknesses that the world is having? ఉన్నాయి అని అంటే తప్పక వాడు నిన్ను జయిస్తాడు, వాడే గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు. Whether you say yes or no, if you have the weakness of this world, the devil will have victory over you. ఎఫిషియన్స్ 1:20-21. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనములు. ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 20 and 21. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇది ఒక మనిషిలో పాపం ఉన్నా, తప్పు ఉన్నా, ఒక లస్ట్ ఉన్నా, ఒక బలహీనత ఉంటే ఫస్ట్ దాన్ని టార్గెట్ చేసి బయటికి లాగాలి. When a person is having a particular kind of weakness, it can be lust, it can be anger, it can be any attitude, that person should identify and pull it out of his body. కానీ బయటికి రాగరు. But they don't want to do that. లోపల ఉన్న బలహీనతలతో కూడా చెప్తారు, యేసు నిన్ను పిలుస్తున్నారు అని. Having weaknesses inside them, they say in the name of Lord Jesus Christ, they use a name. అప్పుడు వాళ్ళు రారు, వాళ్ళలో ఉన్న బలహీనతలు పరిగెత్తుకుంటూ వచ్చి నుంచుంటాయి అక్కడ. Then the weaknesses will come running forward. Jesus will not come. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని అంటారు. And then to that person they'll say, God is blessing అప్పుడు you. ఏమవుతుంది? What will happen నీ then? లోపల ఉన్న నీ బలహీనతలు ఆశీర్వదించబడతాయి. That means the weaknesses inside you will be blessed with చివరి more evil things. దినాలలో, In the days to come, in the end చివరి times, దినాలలో దుర్మార్గులు అధిక దుర్మార్గులుగా ఉంటారు, నీతిమంతులు అధిక నీతిమంతులుగా ఉంటారు, తప్పు చేసేవారు మరి ఎక్కువ తప్పులు చేసే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారని రెవల్యూషన్ లో ఉంది. ఎత్తుకోండి. in the book of Revelation, it says wicked people will become more wicked, righteous people will become more righteous, evil people will become more evil. It's mentioned in the book of Revelation. ఒకడు మంచోడుగా ఉంటే అలా ఎవ్వరు ఉండర్లే అంటారు. ఒకడు చెడ్డోడుగా ఉంటే ఏమంటారు? పోనీలో పాపం వాడు ఏం ప్రాబ్లం చేశాడో, If a ఏం person- ప్రాబ్లం లో ఉన్నాడు, వస్తాలే మారతాడులే. If a person is good, you will say, nobody can be like him. If a person is evil, you say, okay, we'll give him a chance. Let's see when he's going to come back. దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్పింది. Jeremiah 17 verses 5 and 6 says, he who puts his strength in man and departs from God is a cursed person. నేను పరిపూర్ణుడను, మీరు పరిపూర్ణులుగా ఉండండి అని ఉంది. The word of God says, I am perfect, therefore you also be perfect in Matthew. ఆయన పరిపూర్ణుడు, నేను ఎలా ఉన్నా కూడా ఆయన పరిపూర్ణంగా చేసేస్తారు. If you say, God, you're perfect, that no matter what I do, you're going to make me perfect, then that's not the right ఇంత way. కంఫర్ట్ వాక్యమా Are you really so much caught up with comforting word? కదా? ఎన్ని సంవత్సరాలు విల్డర్నెస్ లో ఉంటావు? How long are you going to be caught up in wilderness? అందుకనే విల్డర్నెస్ లోనే ఉంటూ ఇంట్లో మర్మరింగ్, గ్రంబ్లింగ్, కంప్లైంట్, వాళ్ళలాగా అని చెప్పి వాళ్ళ మీద నిందలు వేసి, వీళ్ళ మీద బ్లేమ్ చేసి, వాళ్ళ మీద బ్లేమ్ చేసి, యేసుక్రీస్తు ప్రభు
రక్తం చిందించారు. You're caught up in the wilderness and you're caught up with complaining, murmuring, grumbling, and throwing stones at others by blaming, and then you will keep on asking the Lord to help you. కదా, రక్తం ఏముంటుంది తెలుసా? You know what the blood says? నువ్వెవరో నాకు తెలియదు అని అంటది. The blood of Jesus will look at you and say, I do not know who you are. నా రక్తం గురించి నీకెలా తెలుసు? How do you know about my blood? నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు వాక్యము చదివితే, వాక్యం వింటే, ఏదైతే ఏంటి వాక్యమే కదా అన్న పదము నీ డిక్షనరీలో నుండి నువ్వు తీసేస్తావు. When you read the word of God, when you study and understand the word of God, you will never say, wherever I go, it's the word of God. Everybody is speaking the word of God. You will remove that phrase from the dictionary. కదా, కొలెషన్స్ 2nd chapter వెళ్ళండి. Colossians chapter 2. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23rd verse చూడండి. 23వ వచనం. Colossians chapter 2 verse 23. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను, జ్ఞాన రూపకమైన ఎంచబడుచున్నదే గాని శరీరీచ నిగ్రహం విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. అంతే, శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఏముంది? చెయ్యదగినవి కావు, చెయ్యదగినది కాదు. స్వేచ్ఛారాధన అంటే తెలుసా? దేవుణ్ణి నీకు నచ్చినప్పుడు, నీకు నచ్చిన సమయంలో, నువ్వు అనుకున్నంత విధంగా, నువ్వు వాక్యం నీకు ఏమనుకుంటుందో నీ అండర్స్టాండింగ్ తో నువ్వు ఆరాధించడం, దాన్ని స్వేచ్ఛారాధన అని అంటారు. Freedom is something like you are having your own desires and your own understanding and your own thoughts. You worship God, but it is not in accordance to what God has told you. 13th verse. 13వ వచనం verse 13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధముల అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి, ఇందాక ఉన్న వాళ్ళని, ఈ లోకంలో ఉన్న ఆ ఏదైతే స్పిరిట్స్ ఉన్నాయో వాటికి బలం లేకుండా చేసి నీకు విడుదల చేశారు. Whatever is mentioned in Ephesians chapter 6 verse 11 and 12, it talks about the principalities and powers and the rulers of this age. God is telling in Colossians 2:15 that he has disarmed the principalities and powers and he made a public spectacle of them, triumphing over them, all of it. Next, సిలువ చేత జయోత్సవముతో, చదవరా? సిలువ చేత జయోత్సవముతో వారిని ఆ దురాత్మల్ని పట్టుకుని తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. బాహాటముగా అంటే అందరి ముందు కూడా, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అందరి ముందు కూడా నేను జయించాను, మీకు విడుదల చేశాను అని బాహాటంగా, వాళ్ళకి బలము లేదు, వాళ్ళకి శక్తి లేదు అని అందరికి చూపించారు. The Lord has made a public spectacle of the disarmament of the principalities and powers of the evil things and said, since I have overcome, I have been victorious, even you have to be victorious and you have to overcome. మరి నువ్వేం చేయాలి? So what you're supposed to do? Hebrews 6 కి వెళ్ళండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. 4వ వచనం 4 to 6. Hebrews chapter 6 verses 4 onwards. ఒకసారి వెలిగింపబడి, అంటే చెప్తున్నారు కదా ఆయన అన్ని అపరాధాలు తీసేశారని. ఇప్పుడు చూడండి, when people say Jesus Christ has taken away all the sins once forever, let's read this part of the scripture and understand, is it true or not? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. If the people fall away after experiencing all the great wonders that God has done in మనుషులు life, తప్పిపోతేనే వచ్చి ఒక మనిషిలాగా వచ్చి మనిషికున్న బాధ, దుఃఖము అన్ని మనుషులకున్నవన్నీ ఉండి, కానీ ఏ తప్పు లేకుండా జీవించడం ఎలాగా అన్నది ఈ భూమి మీదకి వచ్చి నేర్పించి అపరాధాలన్నీ తీసి ప్రతి దురాత్మల సమూహము యొక్క బలాన్ని తీసివేసి బాహాటంగా కనుపరిచి మీకు విడుదలని కలుగు చేసిన తర్వాత ఏమవుతుంది? తప్పిపోయిన వారు తమ విషయంలో 6th verse, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా, అంటే
ఆయన దురాత్మలను బాహాటంగా కరుబరిస్తే మనుషులు ఆయన్ని సిలువ వేసి ఆయన్నే బాహాటంగా బయట దురాత్మలకు చూపిస్తున్నారు. Jesus Christ, being a son of God, came in the form of a human being, had all the kinds of temptations that every human does, but he overcame every temptations of the flesh, and he really was died and he rose again, and he made a public spectacle of the demonic forces of darkness. But what do people do after experiencing God in their life? They fall away and they are crucifying Christ again and again by their wrongdoings. ఈ లోకంలో నువ్వు బలహీనంగా, అదే లోకపరమైన బలహీనంగా నీ బలహీనతలతో ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని మరలా సిలువ వేసి దురాత్మలందరికీ కూడా ఆయన్ని బాహాటంగా నువ్వే చూపించేస్తున్నావు. నీ దేవుణ్ణి నువ్వే చూపించి అవమానపరుస్తున్నావు. ఇది కూడా ఉంది కదా. Since you're not letting go of your weaknesses, holding on to them, that means you are crucifying Christ again and again, and you are making Jesus Christ as a public spectacle in front of all the powers that were disarmed. ఆయనను అవమానపరుస్తున్నారు. Actually, you are putting him to shame. You are humiliating him. కదా, నువ్వు తెగించి నువ్వు నీ బలహీనతకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, నీ గేమ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, నీ సోషల్ మీడియాకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, అవసరము లేని దానికంతా కూడా పిల్లికి కూడా పని లేనప్పుడు ఏది పడతా చేస్తూ ఉంటుందంట. You're giving importance to your own weaknesses, to the social media, to your video games, and to all things pertaining to this world. అందుకే పిల్లి నేనే దేవుణ్ణి అనుకుంటది. When the people are giving importance to a cat, the cat will tell, see, I am the Lord, I am God. That's why people are taking care of అలాగే me. నువ్వు తెగించి నువ్వు నీ సోషల్ మీడియాకి వెళ్ళి తప్పులు చేస్తూ అబద్ధాలు చెప్తూ మ్యానిపులేట్ చేస్తున్నావు అని అంటే నువ్వు దేవుణ్ణి దెయ్యాలకి బాహాటంగా నువ్వు బయలుపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. But even after giving you the knowledge, you have been forewarned, you still are caught up with your social media and all kinds of wrong things which is not appropriate in the sight of God. You are crucifying Christ and you're putting him to open shame. ఇప్పటికీ సాతాను యొక్క అధికారులు భూలోకంలో అన్ని దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ ప్రదేశాల్లోనూ ఉన్నారు. Satan and his allies, that is the demonic forces and all his wicked evil spirits, are predominantly operating in every world and every nation, in every tongue, in every tribe, and every person. Ephesians 6:14. Ephesians chapter 6 verse 14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధానం. అంతే, సత్యము అంటే ఏంటి తెలుసా? వాక్యము. నువ్వు నీకు చెప్పినప్పుడు ఆ వాక్యం నువ్వు శ్రద్ధగా చదువుతున్నప్పుడు సత్యం నీ లోపలికి ఎంటర్ అవుతుంది. Truth is nothing but the word of God. You have to gird your waist with truth. So when you are giving importance to the word of God, then truth is coming to you. నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ దశమ భాగాలు, ఇవన్నీ కూడా దేవుడు వాక్యము లేకుండా ఏది చేసినా కూడా ఉపయోగం లేదు. Without the word of God in your life, that means when you don't abide according to the word of God, your prayers and fastings are meaningless. Only the word of God and the truth can really protect you and help you. ఈ ఒక్క అబద్ధం ఉన్నా, even if there is a part of lie, అది చిన్నదైనా పెద్దదైనా, it doesn't matter whether the lie is small or big. Lie is a lie. ఆ ఒక్క అబద్ధాన్ని బట్టి సాతాను నిన్ను జయిస్తాడు. One lie is sufficient for Satan to have victory over your life. అప్పుడు నీ నోట్లో నుండి వచ్చే మాట ఎలా ఉంటుంది? Then what will be the words that will come out of your mouth? నేను చేస్తాను అని నీతో చెప్తాడు వాడు. The devil will say, I will do things for you. నీతో చెప్పిస్తాడు. The devil will make you say these things. పశ్చాత్తాపడు అని నీతో చెప్పిస్తాడు. The devil will say, go and repent. పశ్చాత్తాపడతావు, కానీ మరలా ఎందుకు తప్పు చేస్తావు? And then after repenting, why are you repeating it again? ఎందుకంటే వాడు చెప్పే చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి, వాడు చెప్పుడు చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మరలా ఆ తప్పు చేయడానికి రెడీ అవుతావు. Because you're dancing to the tunes the devil is singing and you're in the grip of the devil. That's the reason you're repeating your mistakes. కదా, అది జరిగించు అంటే దేవుడు చెప్పింది జరిగించకుండా దేవుని ముందు నిన్ను అబద్ధికుడిగా చూపిస్తూ ఉంటది. You're not doing what God has instructed you, and therefore he will present you as a liar in front of God and say, see, this guy is my అంటే వాడు నీకు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా? Is the devil doing you a favor or is he doing you something which is harm? వాక్యం ఏం చెప్తుంది? ఎవరు నన్ను అందరి ముందు ఒప్పుకుంటారో పరలోకములోను దేవుని ముందును
దేవదూతల ముందును నేను వాళ్ళని అంగీకరిస్తాను. ఎవరు నన్ను ఒప్పుకోరో పరలోకమందును దేవుని ముందును దేవదూతల ముందును నేను వారిని ఒప్పుకోనని వాక్యం The చెప్పింది. Lord says, whoever confesses me openly, I will confess a particular person in front of the heaven. But whoever disobeys and doesn't pay attention, God also will openly కానీ forsake a person. సాతాను నిన్ను మాత్రం అబద్ధికుడిగానే చూపించడానికి ఇష్టపడతాడు, ఎందుకంటే వాడు అబద్ధకుడు కాబట్టి. Satan is a liar, therefore he wants to present you as a liar, and he's full of lies, and he wants to use lies against you and with you. సత్యం నీలో ఉంటే ఏమవుతుంది, సత్యం నీలో లేకుండా అబద్ధం ఉంటే ఏముంటుందని నేను చూపించాను. I showed you what will happen in your life when truth is prevailing, and what will happen if even there is a one lie that is prevailing in your life, what devastating effect it will take. రెండోది నీతి న్యాయము. And second thing is righteousness and justice. ఇది నీ జీవితంలో ఉండాలి. Righteousness should always be in your life. సత్యం నీలో ఉంటే నీతి న్యాయం కూడా నీతో పాటు నడుస్తుంది When you have truth in your life, righteousness and justice will prevail. కదా. నీతి న్యాయములు నీ నోట్లోను నీ జీవితంలోను ఉండాలి. Righteousness and justice should not only be in your actions but also in your word and your thoughts. అప్పుడు నీతి న్యాయము నువ్వు ప్రమాదంలో పడకుండా నిన్ను కాపాడుతుంది. Then righteousness and justice will ensure that you don't fall in any calamities. 3 సిద్ధ మనస్సు. Third thing is you have to prepare. ఎప్పుడు దేవుడితో సమాధాన పడే మనస్తత్వం నీకుంటే నీలో సిద్ధ మనస్సు ఉంటుంది. When you have an attitude of having reconciliation and attain peace with God, then you will have peace. 4 విశ్వాసము అను డాలు. And the fourth is a shield of faith అది 15వ వచనంలో ఉంటది. that you can find in verse 15. విశ్వాసము నీ లోపల ఉంటే దేవుడు నీ ముందు ఉండి యుద్ధం చేస్తారు. And if you have the shield of faith, then God will be there with you or before you and behind you and able to fight on your behalf. విశ్వాసము అనే డాలు అంటే విశ్వాసం నీలో ఉంటది, డాలు దేవుడు నీ ముందుండి యుద్ధం చేస్తాడు. Shield of faith is nothing but faith will be inside you, and the shield will become God himself will become a shield and protect you from these fiery darts that is coming from the evil one. 16వ వచనం బాణాలు అని ఉంటాయి అక్కడ. Here in 16 it says fiery darts or 16వ వచనం ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 16. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అగ్ని బాణములు అంటది. fiery arrows, that means arrows of fire. God will be able to protect you. సాతాను నీకు ఏది చెప్పినా ఆ కోపము ఒకలాంటి ద్వేషంతో తట్టుకోలేని ఆ ఉగ్రతతో నీకు బయటకు వచ్చిందంటే అది సాతాను విసిరిన అగ్ని బాణం. If you're reactive, if you're impulsive, if you're meditating about anger, that means these are all the weapons of Satan. He's using as arrows of fire and you are being attacked. నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు. Then you do not know what you speak. నీ మాట కూడా ఫైర్ గా ఉంటది అప్పుడు. Because your words also will be like fire. అది నీ ఇంటి వాళ్ళని నీ చేతుల మీదనే చంపించేస్తుంది. And that will ensure that you will kill your own people with your own hands. అంటే వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాడి సందేహము ఇవన్నీ కూడా నీ మీదకే విసురుతాడు. That means the devil will use his thoughts, his ideologies, and whatever he's capable of, he will use you to do those things. 17th verse చూడండి. 17వ వచనం. మరియు రక్షయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇప్పుడు హీబ్రూ 4:12 వెళ్ళండి. Now after this, let's go to Hebrews chapter 4 verse 12. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది ఇప్పుడు అర్థమైందా? ఈ వాక్యము లేకుండా నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, ఏం ఉపవాసం చేస్తావు, ఏ చేయని ప్రార్థన చేస్తావు, ఏ కుటుంబ ప్రార్థన చేస్తావు చెప్పమ్మా. Now this particular part of the scripture, Hebrews chapter 4 verse 12, talks about the high importance of the word of God, which says is living and is powerful and sharper than any two-edged sword, piercing even to the division of soul and spirit. That means without the word of God,
what is the use of your prayers and fastings? నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు నీ క్యారెక్టర్ గుర్తుకు రావాలి. నీకు When you're hearing the word of God, you should connect it to నువ్వు your మాట్లాడే character. విధానం గుర్తుకు You రావాలి. should remember the way you're speaking. ఎవ్వరికి తెలియకుండా నువ్వు లోపల ఆలోచించే విధానం గుర్తుకు You రావాలి. should remember the thoughts that is prevailing inside you. ఏ విధంగా నువ్వు చెప్పుడు మాటలు వింటావో ఆలోచన నీకు గుర్తుకు You రావాలి. should remember the gossip that you give importance and you got influence. ఇవన్నీ నీకు గుర్తుకు You రావాలి should remember all of these. కదా. అంటే ప్రాణాత్మను మూలుగులను అని అంటే దానికి అర్థం ఏంటంటే నీ లోపలే వాక్యము దూరి మొత్తము నీ ఆలోచనలు తీస్తుంది, నీ తలంపుల్ని తీస్తుంది, నీ హృదయ ఆలోచనలు తీస్తుంది, ఎదుటి వారి గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చూస్తుంది, నువ్వు నోట్ నుండి వచ్చే మాటల్ని కూడా పరీక్షిస్తూనే ఉంటది. That means the word of God will pierce through your heart and ensure your joints, your marrows, your thoughts, your intents of your heart will all be removed because the word of God will be inside you. రక్షణ అన్నది ఏంటి తెలుసా? What's the meaning of salvation? నీకు మరలా నేను జీవించడానికి ఒక అవకాశం ఇస్తాను, దాన్ని జాగ్రత్తగా కాపాడు. అదే రక్షక కవచము. The armor of God is nothing but the salvation which is telling, see, I'm giving you another opportunity to live. నీకు Take it. స్వస్థత వచ్చి ఉన్నది, మరలా పాపము చేయకుండా నువ్వు జాగ్రత్త పడు అని ఎందుకు వచ్చింది వాక్యము? Why did the word say, see to that you don't sin no more now that you have been healed? నేను మనిషిని కదా, నేను బలహీనంగా ఉంటా, నేను తప్పు చేస్తా. Will you say that? అది నువ్వు పలుక్కుంటున్నావు. And you are telling that I'm a man, I have weaknesses. That's what you're telling. నీ గురించి నువ్వు పలుక్కున్నావు. అప్పుడు నీకు ఆదాంకి ఏం తేడా లేదు. Then there's no difference between you and the first Adam. సెల్ఫ్ పిటి, Because you're going caught up in the దీనినే self-pity. సెల్ఫ్ పిటి అంటారు. You're having self-pity. మన దగ్గరకు వచ్చేసరికి మనుషులం కదా, మనం అలాగే ఉంటాం అని అంటారు. But when it comes to you, you say we are mere humans. We పక్క have వాళ్ళు అలా to- ఉన్నారంటే ఎవ్వరు అలా ఉండరు, వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు చాలా తప్పులు చేస్తారు, నాకు తెలుసు. But when you show somebody that, look, this person is with no possibility at all. Nobody can live like this. ఈ holy and మనిషికి ఎలా తెలుసు? righteous. How do they know? డిజైనింగ్ గిఫ్ట్ ఉందా? Do they have the spirit of లేదు. discernment? వాళ్ళు అన్ని తప్పులు చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళందరూ తప్పులు చేస్తారని ఆలోచన ఉంటది వాళ్ళకి. Since they are caught up in sinning, they think that every person is a sinner and nobody can be righteous, holy, and just ఒక మనిషి అవిధేయతతో ఉంటే ప్రతి మనిషిని అవిధేయతలాగే నడిపిస్తారు. And if a person is disobedient, you will ensure that all the people surrounding him will be led into disobedience. ఒక మనిషి విధేయతతో ఉండటం నేర్చుకుని దేవుని యొక్క అనుభవ జ్ఞానంతో ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలాగ జాగ్రత్త పడాలి, ఎలాగ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి అన్న మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారనుకో, అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. But the person, on the other hand, if he is determined to be obedient to the word of God, he will ensure that he will have the same character spread out all the hearers of his word. నీకు అజంప్షన్ ఉంటే అందరికీ ఉంటది అనుకుంటావు. If you have అది నీ character. assumptions, your character is, if you have assumptions, you think everybody is assuming things. కదా, దాన్నే చెత్తపుట్ట అన్నాను. నీ That is what నీ is called the మైండ్ trash ఒకటి, bag. నీ హృదయం ఒకటి చెత్తపుట్ట. నువ్వు ఎలా ఉంటావో అందరూ అలా చెత్తగా ఉండరు కదా, వాళ్ళు నీట్గా ఉంటారు చాలా మంది. Just because your mind and heart is like a trash can doesn't mean that everybody is caught up in trash. కదా, నువ్వు ఎంత తక్కువగా ఆలోచిస్తే, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మనశ్శాంతిగా బ్రతుకుతావు నువ్వు. The less you speak and the less you think pertaining to the world, then you will live very good. అంతే. ఇప్పుడు నీలో ఈ తప్పు ఉందనుకో, నీ దగ్గర పెట్టుకో, If you have any fault, just keep it within you and you నువ్వే surround ఉండు అక్కడ. you will be the only person be మిగతా there. వాళ్ళ గురించి నీకు అనవసరం. It doesn't matter. Don't think about others. కదా, వాళ్ళెవ్వరు ఉండరు అన్నప్పుడు నేను ఉండను అని చెప్పుకో, అది ఈజీ అయిపోతుంది కదా. వాళ్ళెవ్వరు ఉండరు, నువ్వెందుకు చెప్పుకుంటావు? It's good for you to tell that I am the అది person who can never change. లోకంలో ఉన్న మనుషుల యొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఉన్నామని చెప్పుకోరు. అదే చెప్పాను కదా, ఒకరోజు ఎగ్జామ్ ఎలా రాసామంటే ఎవ్వరు సరిగ్గా రాయలేదు. నీ గురించి చెప్పు. That's the reason people are telling nobody can live a holy life. Talk about yourself. Why are you so bothered about us? Like I told you the other day. How did you write your exam? You దేవుడు said నిన్నే the చూస్తాడు. examination, nobody wrote the exam very well. God is considering only you. వాళ్ళని చూడరు. God is not bothered about others. He's నీ very భర్తని particular. చూడరు, నీ పిల్లల్ని చూడరు, నీ వాళ్ళని చూడరు, మీ అత్తగారిని చూడరు, మీ మామగారిని చూడరు, నీ భర్తని చూడరు, నీ భార్యని చూడరు, నీ పిల్లల్ని చూడరు, ఎవరిని నిన్నే చూస్తారు. God will not ask anybody surrounding you or pertaining to you. He will ask only you. You మరి heard వాళ్ళు what he did. చేయలేదేంటి? But if you say why they also have done a mistake, then it's not right. చేశారు, నీకేంటి? Okay, they have committed some sin. So what's wrong with you? మీ డిక్షనరీలో నుండి ఎప్పుడైతే వాళ్ళు చెయ్యలేదా
అని అంటావు చూసావా, నీ డిక్షనరీలో తీసినప్పుడే నీ జీవితంలో దిన అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు. అప్పటి వరకు కూడా నువ్వు పక్కన వాళ్ళనే చూస్తావు. The day when you start removing it from the dictionary that you're focusing on others, did they not do it, and instead focus on yourself that you have done a mistake, then you will see blessings every day in your life. నీకున్న లైఫ్లో నువ్వు దేని మీద ఎక్కువ దృష్టి పెడతావో అవన్నీ కూడా నీకు పెద్దవిగా కనబడతాయి. The life that God has given you, what is your focus? What are your priorities? Those things are going to lead you. నీ జీవితాన్ని ఒక మంచి జీవితంగా చూసావనుకో, నీ జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉండదు. ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రాబ్లం కూడా నీకు అనుగుణంగా మారి వెళ్తుంది. నేను చెప్తాను, మీరు వింటారు, ఆమేన్ అంటారు, థ్యాంక్ యూ లార్డ్ అంటారు. అది దేనికి ఉపయోగపడదు. అది తీసుకొని నువ్వు అప్లై చేస్తావు చూడు, నువ్వు అనుభవించి ఆ ఎక్స్పీరియన్స్ పొందుకొని, నేను ఇలా వాక్యం విని నాకు సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను దేవుడి మీద ఆధారపడిన తర్వాత నా జీవితంలో ఈ అద్భుత కార్యం జరిగింది, అది బాగుంటాయి. When you're leading a life that which is good, that good in your life will lead you to much better things in your life. And just because you say amen to the scriptures that I am quoting doesn't make things good in your life. But instead, if you hold on to the word of God, abide in it, then things will start moving to be good. నువ్వు ఆమేన్ చెప్పు. You say amen. That's not wrong. నీ హృదయంలో వాక్యము గుచ్చుకొని వాక్యం బయటకు వచ్చినప్పుడు, ఆమేన్ అని చెప్పినప్పుడు నీలో ఉన్న తప్పు వెళ్ళి ఆ ఖాళీ ఉన్న స్థలంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు అన్నదానికి నువ్వు ఆమేన్ చెప్తున్నావు. నీలో మార్పు లేకుండా ఆమేన్ అని చెప్పావనుకో, నీ జీవితంలో ఏ చెడు ఉందో ఆ చెడే ఇంకా నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు దేనికి ఆమేన్ చెప్తున్నావు? దేవుడికి కాదు, నీలో ఉన్న అపరాధానికి, నీలో ఉన్న తప్పుకి, నీలో ఉన్న మ్యానిపులేషన్కి నువ్వు ఆమేన్ చెప్తున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. Remember the two kinds of saying amen. When you receive the word of God, it pierces you and say, yes, I have sinned. These things should not ought to be so. When you say amen, then that sin will leave that place of the vacant place and it will be filled with the word of God. But on the contrary, if you don't change yourself and simply say amen, that wickedness in you will grow up more in you because you said amen superficially. ఆమేన్ ని వేస్ట్ చేయకనమ్మా. Don't waste your yes and దాన్ని amen. కూడా నీకు ఆశీర్వాదంగా. ఇక్కడ దావీదు ఏమన్నాడు? What did David say? నేను సౌలుని చంపను, David took a decision that he is not going to kill Saul. దేవుడు చూసుకుంటారు. ఒకవేళ దేవుడు నన్ను చంపమని చెప్పినా కూడా అది నా దగ్గరికి రావద్దు. He says, let God handle it. And even if that's the case, నా God will ప్రవర్తనని ensure. దేవుడు చూడని. Let God see my character and behavior. అప్పుడు ప్రతి ఆపద నుండి ఆయన నన్ను కాపాడుతాడు. Then he will save me from all kinds of problems. అంటే దావీదు వెళ్ళే ప్రతి స్టెప్ లో కూడా అది ఏదున్నా కూడా దేవుడి మీద ఆధారపడి ఉండటం వలన అన్ని తనకు మంచి జరిగే పనులే చేశారు. అందుకనే యోబు ఏమన్నాడు? భక్తిహీనులకు రావాల్సిన ఆశీర్వాదం కూడా నాశనం అయిపోయే వారి ఆశీర్వాదం కూడా నా మీదకి వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. And that's the reason Job said, even the wicked people before they perish, that blessings also will come upon him because he was a righteous person. తీసుకోండి, Receive that. మంచిగా ఆలోచించు, మంచి ప్రవర్తనతో ఉండు. అంటే అందరూ మంచిగా చెప్తారు. చాలా మంది అన్నారు అన్ని దగ్గర మంచిగా చెప్తారు, మంచి చెప్తారు, కానీ మంచిగా ఎలా బ్రతకాలో నేర్పించారా? Most of the people talk which is good, but do they teach you how to be good? No, they don't దేవుడు teach you. అంటేనే మంచి. When it comes to God itself, it నేను means good. దేవుడిని నమ్ముతున్నా అంటే నీలో మంచి ఉండాలి. If you say I believe in God, then goodness should prevail in you. దేవుడు మంచోడే, నేను చెడ్డగానే ఉన్నాను, కానీ ఆయన అయితే సిలువ మరణం చెంది ఆయన రక్తం ద్వారా నాకు కడుగు వేసేసారు అని అంటే నువ్వు చెడ్డోడివి. But if you say God is good and I am living in a bad way, that means the blood that is shed on the cross, you are making it in vain. It's going కదా, to waste. అందుకే మనిషి గొప్పతనం అన్నది నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావో దాంట్లో లేదు. Therefore, whatever you're believing is not doesn't make you great. నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకునే దాంట్లోనే నీ ఫెయిత్ ఆధారపడి ఉంటుంది. Your faith depends upon you establishing being faithful. Only then నేను it will be దేవుణ్ణి done. నమ్ముతున్నా కాదు, It's not merely telling I believe in నువ్వు God. నమ్ముతున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా? Oh yeah, you're saying you're believing. Are you able to be దేవుడు faithful? కార్యం చేశారు కాదు, It's not like God did a miracle in your life. దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? Are you able to establish that particular part of the miracle in your life? నాకు విశ్వాసం ఉంది, నేను రక్షణ పొందుకున్నా కాదు. Don't just say I have believed and I came to రక్షణను salvation. నిలబెట్టుకున్నావా? Are you able to guard your salvation or not? Matters ఇది most. Luke 23:37 చూడండి.
Luke 23:37 లూకా సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. 39 చదవండి ఇప్పుడు. 39వ వచనం. వేలాలు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని. ఇక్కడ రెండు ఖడ్గాలు కనిపించాయి. దేవుడి వాక్యం అనే ఖడ్గాలు రెండు కనిపించాయి మీకు. You are able to see both the kind of swords over here. ఒక దొంగ మీద నీకేం కనిపించింది? సాతాను యొక్క ఖడ్గం కనిపించింది. In one of the thieves that were there on the cross, you can see the sword of Satan. ఇంకొక దొంగ మీద దేవుని యొక్క ఖడ్గం కనిపించింది. With another person, you see the sword of God upon him. కదా, దెయ్యం ఖడ్గం ఉన్నవాడు ఏం మాట్లాడాడు? What the person who had the demonic 37 verse లో, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. In verse 37, the soldiers were saying, if you are the king of Jews, save yourself. 39 verse. Now 39. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అది సో ఎగతాళి చేయడము ఇవన్నీ మరి నిజమైన దేవుడు కదా. And in verse 37 and 39, మరి దేవుడు ఉంటే చెయ్యాలి కదా. people say if it is God, he should do a miracle. That's what he was speaking. ఇటువంటి మాటలు మాట్లాడే వారిలో మీరు ఫిక్స్ చేసేసుకోండి. If somebody says, yeah, if it's God, he should have done సాతాను it. యొక్క వాక్యం ఉంటేనే వారి ఆలోచన విధానము, మాట్లాడే విధానం ఈ విధంగా ఉంటుంది. If they have the word of Satan inside them, that's why they speak. If it is God, this should not have taken place. If it విన్న is God, it వాక్యం should మీదే have- ఎగతాళి చేస్తారు. Because they mock at the word of God that they hear. ఇలా ఉన్నవారు సాతాను పక్షంగా దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు అన్నది కన్ఫర్మ్. నాకు తెలియదు, నాకు తెలియకుండానే చేస్తున్నాను అని అమాయకంగా మాట్లాడతారు. మళ్ళీ These people innocently they say, I have done it unintentionally, I didn't know it, but they are on Satan's side and mocking at God. జీవించువాడు ఒకటి శిలువ మీద వేలాడుతూనే సాతానుని జయించాడు. The person was, while on the cross also, he was able to be victorious. The other person was victorious. చావు బతుకుల్లో కూడా ఈగో తగ్గలేదు ఒకడికి. While the other person, even while is a death, he also did not reduce on his ego. అందుకే సౌలుకున్న ఈగో కూడా నువ్వు నన్ను పొడిచి చంపేయనన్నాడు. ఈగో అదంతా. Saul's ego was so much that he said, kill me rather than somebody else killing me. ఈగో, అంత ఈగో. His ego was dominating him. చూడండి 40th verse. 40వ వచనం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అంటే ఇతను మాట్లాడి దాంట్లో క్లారిటీ ఉంది. There's clarity in the other person speaking. కదా, ఇతను మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉంది. కానీ కొంతమందిని ఏమైనా అడిగితే నీకేం అర్థమైందంటే ఏమో నాకు తెలియదు అంటారు. So some people, when you ask what do you understand, I do not know how to understand this. They నాకు say. తెలియదు అనేస్తారు. They will simply say, I didn't know. తెలుసు వాళ్ళకి, But actually they do know. కానీ ఏమన్నమాట నాకు తెలియదు అంటే ఎవరిలో వాక్యం ఉండదో వారిలో క్లారిటీ ఉండదు, వాళ్ళ బిహేవియర్ లో క్లారిటీ ఉండదు, వారి ఆలోచించే విధానంలో క్లారిటీ ఉండదు. కాబట్టి ఈ చీకటి అంధకార శక్తులు వారి జీవితంలో బాగా పనిచేస్తాయి. Whoever does not have the word of God, their speech, their presentation will not have any clarity, but their spirit, which is of evil in nature, will have prevalence in their life. కదా, మనకైతే ఇది న్యాయమే. ఎంత చక్కగా చెప్పాడు చూడు. And look at the way he was presenting himself, the second person. He said, for us, we deserve మెసేజ్ this. అంతా కూడా దాని మీదే ఉంది. The entire message is depending on ఈ రెండు దొంగలో ఏ దొంగ నువ్వు? out of these two thieves, which thief are you? నువ్వు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకో చూద్దాం. Are you that thief? You are saying, if you are Christ, save yourself. అతనేమంటున్నాడు? But what did the other person say? మనకైతే ఇది న్యాయమే. But in 41 he says, this we are to receive for మనం our deeds. చేసిన దానికి మనం ఈ ఫలం అనుభవిస్తున్నాం. ఇక్కడ We are receiving the due reward for our deeds. ఈయన ఏ తప్పు చేయలేదే. But this man has done nothing wrong. యాక్చువల్ గా ఎవరో అతనికి తెలియదు. But he doesn't know who Jesus was also. ఎందుకు సిలువేశారో తెలియదు. He doesn't know why Jesus was ఒకరి crucified. గురించి నీకు తెలియనప్పుడు నువ్వు అనవసరంగా కామెంట్స్ When you చేయకూడదు. do not know about the other person, do not pass any comment. నీకు తెలియకూడదు.
because you should not know. నువ్వు ఒక దెయ్యం విషయంలో నీ శత్రువు బలం ఏంటి, వాడు వెనకాల ఏముంది, వాడు ఏ తెలివితేటలతో ఉన్నారని అంత ఆలోచించేటప్పుడు నీ దేవుడి విషయంలో కూడా నీవు ఇవన్నీ ఆలోచించాలి. When you realize, when you know what enemy is capable of, you should remember how God is more capable than any situations. కదా, చావు బతుకుల్లో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు. Even at the brink of death, look at the way where the person. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 42. ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ఎంత మంచి లైఫ్ అది. Look at the blessing that the ఎంత second మంచి thief లైఫ్. ఇంకా said. So wonderful and pleasant life. రెండవ మరణమే అతని జీవితంలో లేదు. The second thief did not పాపం face the second చేసినవాడే, death. Yes, indeed he sinned. అపరాధాలు చేసిన వాడే. He had transgressions in his life. అతని కొరకు కూడా సిలువ మరణమే చెందింది. Jesus died even for that thief also. కానీ అతను సత్యం గుర్తించాడు. But he was able to remember the truth. సిలువ మరణం ప్రపంచంలో అందరి కొరకు చెందించారు. The crucifixion is for every person in the world. నువ్వు సత్యం గుర్తిస్తేనే ఆ రక్తం పనిచేస్తుంది. But when you identify the truth, only then the blood will be effective. సత్యంలో సత్యానికి తగ్గ క్వాలిటీస్ ఉంటాయి. And in truth, you will have truth related qualities. అబద్ధం ఉండదు, వేషధారణ ఉండదు. There will be no pretension, no lies. నీకు ఎంత వాక్యము తెలిసినా కూడా అబద్ధం ఉండొద్దు, మతం ఉండొద్దు, ఆచారాలు ఉండొద్దు, వేషధారణ ఉండొద్దు. No lies, no hypocrisy, no religion, no tradition should not be there in truth related things. ఎలాగ సాతాన్ని జయించేశాడు అతను. Look at the way he overcame Satan. I'm talking కదా. about the second thief. సాతానుతో సమాధాన పడ్డావా, దేవునితో సమాధాన పడ్డావా? Have you joined hands with Satan or have you reconciled with God? You need to check. సాతానును జయించే శక్తి లేనప్పుడు దేవుడితో సమాధాన పడటం నేర్చుకోవాలి. When you're not able to overcome Satan, it is good for you to reconcile with God. కదా, సాతాను మీద ఆధారపడే వాళ్ళు దేవుడితో సమాధాన పడరు. The people who are depending on Satan and have the traits of Satan cannot or do not క్షమించరు. want to reconcile with God. They will not forgive others. క్షమించరు. No, they cannot forgive others. ఎదుటి వారు తప్పు చేయకపోయినా వారిని రక్షించడానికి సమాధాన పడాలి అన్న మనస్తత్వం కూడా ఉండదు. They don't have an attitude of saving others or helping others. ఒకవేళ ఎదుటి వారు తప్పు చేయకపోయినా వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగినా కూడా వాళ్ళు క్షమించరు. And if a person doesn't sin and that person comes and asks for forgiveness, yet they will not forgive the person. అలాగే సాతానులానే వాక్యం చెప్తూ వారు పరలోకానికి వెళ్ళరు. Like Satan, they also quote scriptures, but they will not enter to heaven. వచ్చేసరికి కూడా ఒకవేళ వెళ్ళాలనుకున్నా వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. And even if they want to come, the last minute Satan will not allow them to enter. వాళ్ళు heaven. వెళ్ళరు, మిగతా వాళ్ళని వెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా తప్పుడు మాట్లాడతారో మిగతా వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం వీళ్ళ చెప్పుడు మాటలు వింటారు కాబట్టి. This person will not enter to heaven, and this person who has influenced others also will not enter in heaven because they believed in the speaker. మాథ్యూ 5:16 చూడండి. Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వాక్యం క్లియర్ గా ఉంది. రక్తం పనిచేస్తుంది, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే, నీ ఇష్టం వచ్చినట్టు జీవించే, వ్యభిచారం చెయ్యి, పోర్నోగ్రఫీ చూడు, తప్పులు చేసుకుంటూ వెళ్ళు, అందరినీ చూడు, కంటి చూపుతో తప్పు చెయ్యి, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళి దేవుడు నాకు ఆయన రక్తం ద్వారా నన్ను సిలువ మరణం ద్వారా నన్ను కడిగారని అనుకుంటున్నావంటే నువ్వు ఎంత పెద్ద దొంగవో కనబడుతుంది నా కంటికి. You are like the first thief because after knowing the truth also you are caught up with pornography, the lust of the eyes, the lust of the flesh. You are caught up with all the weaknesses, and then you say God come and save me, means you are a liar. You're like the second thief. సాతానుని జయించడం అంటే ఏంటి? What is the meaning of overcoming Satan? చూడండి, ఎజ్రా 9:13. ఎజ్రా చాప్టర్ 9 verse 13. ఎజ్రా 9వ అధ్యాయము 13వ వచనము. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలను మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకున్నటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడుదువు కదా. ఇది ఈ అండర్స్టాండింగ్ ఉండాలి.
సాతానుని జయించాలి అంటే ఏంటి తెలుసా? నువ్వు ఏ తప్పులు చేసావో అది దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు సాతానుని జయిస్తున్నావు. When you అక్కడ నీ confess your పరువు sin, పోయేది కాదు, నీ పరువు కాదు. నువ్వు అసలే అపరాధంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, అతిక్రమంలో ఉన్నావు. అవి చేసినవి నువ్వు దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకొని, ప్రవక్తల దగ్గర నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు సాతాను జయించి బయటకు వస్తున్నావు. అక్కడ overcoming Satan or winning over Satan means you're confessing your sins to the prophets and to God, and you're forsaking your sins, transgressions, and iniquities. That's what it means, like you're overcoming Satan. Leviticus 26 verse 40-41. లెవిటికస్ 26, 40 and 41. లెవ్యకాండం 26వ అధ్యాయము 40-41 వచనములు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని ఎడల, ఒప్పుకుంటే అనగా లోబడిన తమ హృదయములు లొంగి ఆ ఈగో తీసేసి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల, తప్పు చేసాక నువ్వు చేసిన తప్పు 10 మందికి తెలుస్తుందంటే అవమానము అన్నది కరెక్టా రాంగా? When you are being exposed, will you not be humiliated? Will you not be put to shame? Is it right or wrong? సాతాను వాక్యంతో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? ఛీ, నా పరువు అంతా పోయిందంటారు. When a man has sinned and has gone and confessed in front of everybody, is it going to be a humiliation, shame for him? But the people who are associated with Satan say, oh no, I've been humiliated, I've been exposed. People will think bad about me. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు తెలుసా? You know how their characters would be? ఎదుటి వారి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ తప్పులు ఎవ్వరూ చెప్పకుండా జాగ్రత్త పడి ఎదుటి వాళ్ళని చక్కగా మెయింటైన్ చేస్తారు. They are so manipulative that they don't want others to expose of their sinful nature. They manipulate them in such a way. అని వాళ్ళ తప్పులు ఇంకొకరికి తెలిసినప్పుడు వాళ్ళు బయట పెట్టకుండా ఉండటానికి నటించి మ్యానిపులేట్ చేసి అది బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. They are such good manipulators and they manage that their sins will never be exposed. కానీ వాళ్ళు ఏం చేస్తారు? But what will others do? ఎవరి దగ్గర నటించి కామ్గా నోరు ముయిస్తారో వాళ్ళ గురించి మిగతా వాళ్ళందరికీ తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. But these people, they don't want their sins to be exposed. They manage it so well, but they go about telling the sins of others and they go about doing a wrong propaganda. అంతే, అందరికీ అక్కడ కూడా చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర మాట్లాడిన అబద్ధం కూడా వీళ్ళకి చెప్పకుండా ఉండటానికి అక్కడ జాగ్రత్త పడతారు, ఇక్కడ జాగ్రత్త పడతారు. And they are so good that they talk bad about others, and they are also so good that they don't want their sins to be exposed. చూసారా సాతానికి ఎంత తెలివితేటలు ఉంటాయో? See how shrewd and cunning Satan is. అందుకే చెప్తున్నారు, సాతాను తంత్రములు ఎరిగిన వారము కామ, అంత జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్పుడు మాటలు వినొద్దు, తప్పుడు మాటలు పలకొద్దు. Therefore, do not believe in a gossip and do not even share a gossip or slander any person. వారిలో దైవ వాక్యం ఉండదు, సాతాను వాక్యం ఉంటుంది. They don't have the right kind of word of God, but they have the word of వాళ్ళ God. హృదయం లొంగదు, Their hearts will not be submissive, ఎవరిని క్షమించరు, and they will not forgive others. ఎవరిని క్షమించరు. They can never forgive others. కానీ ఎదుటివారు ఏ తప్పు చేయలేదు, But the other person has not committed any sin. వాళ్ళు వచ్చి క్షమించమని అడిగినా కూడా క్షమించరు. Even those people who have not sinned, when they come and apologize, they will still not బోధించేటప్పుడు forgive మనం them. క్షమించాలి, But while preaching, they say we have to forgive మనం everybody. క్షమించాలి, లేకపోతే దేవుడికి నచ్చదు, మనం క్షమించే గుణం ఉండాలని బోధిస్తారు. But in preaching, when preaching, they say we have to forgive. We have కానీ to have a God జరిగేదంతా kind of- ఏముంటది? But in వాళ్ళలో reality- క్షమాగుణం ఉండదు, ఇంకొకరిని క్షమించే మనస్తత్వం ఉండదు. వాళ్ళ తప్పు చేశారని వాళ్ళకి తెలుసు కూడా అది బయటికి రానివ్వకుండా దాచేసుకుంటారు. But in reality, they don't expose their sins and they talk about others and ensure their sins also is been spreading about. చాలా డేంజర్ అది. దట్స్ సేటన్ క్యారెక్టర్. అటువంటి మనుషులు ఉంటారు. ఎంత జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, లేకపోతే అటువంటి వాళ్ళతో నువ్వు చెయ్యి కలిపవనుకో రెండో దొంగ లెక్కలోకి వెళ్ళిపోయి కూర్చుంటావు. Such dangerous people are there in this world, and if you go and shake your hands innocently also, you also will be influenced by them. 1 Peter 1:19. 1 Peter chapter 1 verse 19. మొదటి పేతురు మొదటి అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. అది గుర్తు పెట్టుకోవాలి.
నువ్వు క్రీస్తు యొక్క రక్తంతో విడుదల పొందుకొని సాతాను యొక్క వాక్యం పట్టుకొని తిరుగుతుంటే అట్లా ఉంటది. ఒకసారి ఊహించుకోండి. You have been delivered by the blood of Jesus Christ, but if you carry the word of Satan, how could you be delivered? జేమ్స్ 4:7. జేమ్స్ చాప్టర్ 4:7. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అది నువ్వు దేవుడికి లోబడాలంటే వాక్యానికి లోబడి నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నీలో ఉన్న ఆ నెగటివ్ ని తీసేసి వాక్య ప్రకారం జీవిస్తున్నావు అంటే వాడు నీ దగ్గరికి రానే రాడు. When you submit to God and His word and you abide it, the devil cannot come near you. Luke 22:67. Luke 22:67. లూకా సువార్త 22:67. నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిరి, అందుకాయన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అంతే, మనం ఎంత చెప్పినా నమ్మరు. ఎంత ట్రూత్ చెప్పినా అది వాళ్ళు నమ్మరు. No matter how much emphasis you give to the truth, they will not like వాళ్ళ అజంప్షన్. అందుకు నేను అన్నాను, గుర్తుందా, ఒక మనిషి ఒక అబద్ధాన్ని నమ్మాడు అనుకో, నువ్వు ఎంత నిజం చెప్పాలనుకున్నా ఆ అబద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మాడు కాబట్టి. If someone believes in a lie, they are so deep rooted. No matter how much of truth you tell them, they don't want to believe in you because their lies నీ has థాట్ ని నువ్వు నమ్ముకున్నావంటే, నీ ఆలోచన నువ్వు నమ్ముకున్నావంటే, లేక ఎవరో చెప్పిన మాటను నమ్మి దాన్ని స్థిరంగా నువ్వు తీసుకున్నావు అనంటే, ఎంత సత్యం ముందున్నా, ఎంత నీతి ఉన్నా కూడా, ఎంత న్యాయం ఉన్నా కూడా నువ్వు నమ్మవు. If you believe in a lie or if you believe in a gossip, no matter how much truth is set before you, you will not believe in the truth. 68th verse చూడండి. 68. అదియు గాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఎగ్జాక్ట్ గా జరిగింది. ఏమి ఒకటి కలపలేదు, ఒకటి తీయలేదు. నేను చెప్పినా మీరు నమ్మరు, నేను ఏదైనా అడిగినా మీరు చెప్పరు. And if I also ask you, you will by no means answer me or let me go. కదా, అంటే చాలా మందిని ఏదైనా అడిగితే కామ్గా ఉంటారు. Many people remain calm, they remain జవాబు silent. చెప్పరు. They don't answer, they don't give you a reason. ఇక్కడ మనుష్య కుమారుడు ఆయన గురించే మాట్లాడారు వాళ్ళు. Here they were talking about Christ, the Son of Man. కదా, నేను అడిగితే మీరు జవాబులు లోపల అన్ని పెట్టుకుని మీరు క్వశ్చన్స్ అడుగుతారు. And when I ask, you keep quiet and you ask so many questions. నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ వేసుకొని నేను ఆన్సర్ చెప్పాలని ఎదురు చూస్తావు చూడు, అది పెద్ద అపరాధము. You put a question though you know the answer and you want me to give an answer, means that's the biggest sin. కదా, 69 చూడండి. 69. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్వశమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారు అందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగుగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అడిగారు, చాలా మంది అడిగారు, ఇది నిజమా అబద్ధమా మీరు చెప్పండి అంటే అవును అని చెప్పా. Many people came and asked, is it truth? I said yes, this is the truth that I'm speaking. కానీ తర్వాత ఏమైంది? But what happened later on? Verse 71. అందుకు వారు మనకిక సాక్షులతో ఏం పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. అయిపోయింది. దీనినే సాతాను యొక్క బలము అంటారు. నువ్వు క్వశ్చన్ వేసావు, నేను ఆన్సర్ చెప్పా, ఇంకా సాక్షులతో పని ఏంటి అని చెప్పి నువ్వు డిసిషన్ తీసేసుకున్నావు. You asked a question and I gave you an answer and then you said what else witness do you require, and you had gathered the strength of a Satan. చూడండి, 1 John 1:8 and 9. 1 John chapter 1 verses 8 and 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనములు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. అర్థమైపోయినట్టుంది మీకు. I hope you understood this. కదా, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అంతా అట్లాగే ఉంది. If we say that we have no sin, we deceive ourselves. సత్యము లేదు, నీతి లేదు, న్యాయము లేదు, సిద్ధ మనసు కూడా లేదు. There is no truth, there is no righteousness, there is no preparations, there is no humility. రక్షణ లేదు, దైవ వాక్యము లేదు. There is no salvation, there is no word of God. కదా, ప్రొవోక్ చేసేటటువంటి రెండో దొంగ ఉన్నాడు. But they have an attitude of provoking others. ఈ విధంగా శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుల్లాగా క్వశ్చన్స్ వేయడము, వాళ్ళ ఆన్సర్ చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం. Like the Pharisees and all, they question, and when you give an answer, they don't want to receive it. కదా, కానీ మీరు చేయవలసిందేంటి? 9th verse చూడండి. 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక కనుక ఆయన మన పాపములను క్షమించి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ఇది ఇంట్రడక్షన్ అర్థమైంది కదా మీకు. Because you understood the introduction. సాతాను తంత్రాలు ఏంటని మీకు అర్థమైపోయింది You కదా. understood the evil schemes. సత్యం ఏంటో తెలుస్తుంది కదా. You know what is the truth. నీతి న్యాయము నోట్లోను జీవితంలోనూ ఉండాలని తెలిసింది కదా. You know that righteousness and justice should be in your mouth and your కదా. heart. షలోమ్. అలాగే